హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేను ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పి ఆగాను. బట్ ఫైనల్గా ఈ వీడియో చేద్దాం అని చెప్పి ఇక ఫైనల్గా ఇప్పుడు కూర్చున్నా. ఈ లచ్చక్క టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి సోషల్ మీడియాలో చాలా చోట్ల డిస్కషన్ చూశాను నేను. అంటే ఇన్స్టాగ్రామ్లో చూశాను, యూట్యూబ్లో చూశాను, చాలా చోట్ల చూశాను. ఈవెన్ ట్విట్టర్లో కూడా నాకు కొన్ని చోట్ల కనబడింది. నాకు కొంతమంది దాని గురించి మాట్లాడుకుంటుంటే కనబడింది నాకు. సో ఓవరాల్గా ఇవన్నీ చూసినప్పుడు అసలు నేను బేసిక్గా అంతకుముందు ఎప్పుడు వాళ్ళ ఛానల్ చూడలే. సో సరే ఏంటి వీళ్ళ ఛానల్ పంచాయతీ అని చూద్దామని చెప్పి కొన్ని వీడియోస్ అయితే చూశాను. సో కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఓకే, సో వాళ్ళు ఏవో కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నారు. అండ్ ఆ పెట్టిన వీడియోస్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ థంబ్నెయిల్స్ ఉంటాయి వాటికి. సో డిఫరెంట్ థంబ్నెయిల్స్ ఉంటాయి. మోస్ట్ క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ అనమాట అవన్నీ కూడా. దట్ టు ఇన్ ఫ్యామిలీ వ్లాగింగ్. జనరల్గా క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ అనేవి ఏదో కొన్ని కేటగిరీస్ వరకు మాత్రమే ఉండేవి ఒకప్పుడు యూట్యూబ్లో. లైక్ అప్పుడెప్పుడో బాగా గుర్తు నాకు, కేరళలో వరదలు వచ్చాయి. శబరిమల సైడ్ ఎటు సైడ్ వరదలు వస్తే ఆ తమ్నెయిల్ ఎట్లుంటుంది తెలుసు ఆ వీడియోది. కొన్ని ఛానల్స్ ఉండేవి అప్పట్లో, ఇప్పుడు అవన్నీ లేవు. మోస్ట్లీ అన్నీ పోయినాయి. ఇండివిజువల్ ఛానల్సే ఉంటున్నాయి తప్పిస్తే అలాంటి అవి స్లైడ్ షో వీడియోస్ పోయినాయి ఇప్పుడు అన్నీ కూడా. సో అది దాంట్లో ఏముండేదంటే తమ్నెయిల్ మీద మొత్తం వరదలు, బట్ ఆ వరదల మీద మటుకు చిరుతపులి మీద అయ్యప్ప స్వామి నడుస్తుంటాడు అనమాట. సో తమ్నెయిల్ టెక్స్ట్ ఏముంటుందంటే వరదల నుంచి కేరళని కాపాడిన అయ్యప్ప స్వామి అని చెప్పి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా క్లిక్ బైట్ తమ్నెయిల్స్. సో ఇప్పుడు అవన్నీ అప్పట్లో ఉండేది. అది అప్పట్లో చూసేటోళ్ళం. అవి కూడా చూసేటోళ్ళం అప్పట్లో, ఏందో చూద్దామని చెప్పి. తర్వాత చూస్తే మొత్తం వీడియో అంతా కూడా ఒక ఆవిడ వాయిస్ ఓవర్ ఉంటుంది. ఆవిడే మళ్ళీ 5-6 ఛానల్కి వాయిస్ ఓవర్ ఇస్తుంటుంది ఆవిడ. సో ఆవిడ ఏం చేసేదంటే, ఆవిడ ఏం చెప్తుందంటే అందులో కేరళకి ఇలా వరదలు వచ్చాయి, అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామిని దండం పెట్టుకున్నారు. బట్ దురదృష్టవశాత్తు చాలా వరకు గుళ్ళు కూడా డ్యామేజ్ అయ్యాయి. ఏవో చెప్పి మొత్తానికి లాస్ట్కి వాళ్ళందరినీ కూడా కాపాడింది అయ్యప్ప స్వామి అని చెప్పి నమ్ముతున్నారని ఏదో చెప్తుంది తప్ప తమ్నెయిల్ ఎలాగుంటుందని డైరెక్ట్గా అయ్యప్ప స్వామి లేదంటే చిరుతపులి ఏదో వచ్చింది అన్నట్టు చూపిస్తారనమాట. చిరుతపులి సంచరిస్తుంది ఆ వరదల్లో అన్నట్టు చూపిస్తారు. అదేం ఉండదు అక్కడ. సో ఇలాగ కొన్ని చూసాము అప్పట్లో. సో వీళ్ళు ఆ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి వీళ్ళ వ్లాగింగ్ ఛానల్కి పెట్టారు. అది కూడా కొంచెం ఎట్లా అంటే కొంచెం కొంచెం ఎట్లా అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అది ఇప్పుడు మనం ఏంటంటే ఎమోషన్స్తో ఆడుకున్న ఫీలింగ్ ఉంటుంది ఆ తమ్నెయిల్స్ మీద ఉన్న క్లిక్ బైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఒకటి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ బాధలేవు వాళ్ళు పడుతున్నారు. ఆ ఫ్యామిలీని అది చూసినప్పుడు వాళ్ళు కూడా ఏదో, వాళ్ళేమీ మరీ రిచ్ ఏమీ కాదు. సో వాళ్ళకి ఏదో ఉన్న దాంట్లో ఏదో చేసుకుంటూ ఏదో ఆ ఛానల్ మీద ఎంతో ఒక నెలకు వస్తే 50 దగ్గర వస్తాయేమో, తెలీదు ఎంత వస్తుందో తెలీదు. సో మోస్ట్లీ ఒక 40,000 50,000 ఏమైనా వచ్చినట్టయితే వాటితో ఏదో కుటుంబాన్ని అట్లా గడుపుకోవడానికి ఏవో వీడియోలు ఏవి వెళ్ళట్లేదని చెప్పి, అంటే తక్కువ వెళ్తున్నాయని చెప్పి, సో ఆ వెళ్ళడం కోసం అని చెప్పి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏవో అలా పెట్టడం, అలా పెట్టినప్పుడు వ్యూస్ వస్తే ఆనందపడడం, ఇంకా అలాగే చేస్తున్నారు అనిపించింది నాకైతే. అంటే ఆ వీడియో వెనక, అంటే ఆ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత దానికి వ్యూస్ వచ్చిన తర్వాత ఏదైతే ఎమోషన్ ఉంటుందో అది కనబడదు కానీ మనకి బయటికి. బట్ నాకు అనిపిస్తుంది వాళ్ళు అలాగ ఫీల్ అవుతూ ఉండొచ్చు అని చెప్పి. సో ఏదో అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఈ యూట్యూబ్ అనేది కొంతమందికి ఒక లివ్లీహుడ్ అబ్బా. సో దీని మీదే ఆధారపడి చాలామంది ఉంటున్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ స్పేస్ అనేది ఒకప్పుడు ప్యాషన్ కోసం ఉండేది. ఆఫ్టర్ కరోనా మారిపోయింది మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. సో ఇవి కరోనా తర్వాత మొత్తం మారిపోయింది. కరోనా తర్వాత మనుషుల మైండ్ సెట్ కూడా మారిపోయింది. ఒకప్పుడు ఆ తమ్నెయిల్ మీద ఏదైనా ఇలాగ ఒక రాంగ్ క్లిక్ బైట్ టెక్స్ట్ కానీ క్లిక్ బైట్ ఇమేజ్ కానీ పెట్టినట్టయితే మహా అయితే 100లో ఒకరో ఇద్దరో తిట్టేటోళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆ వీడియోలో ఉన్న మ్యాటర్ని బట్టి కనెక్ట్ అయ్యి చెప్పేటోళ్ళు. లేదంటే తమ్నెయిల్ మీద ఉన్న మ్యాటర్ వీడియోలో లేదు అని మాత్రమే ఉండేది తప్పిస్తే పర్సనల్ అబ్యూజుల వరకు వెళ్ళిపోయేటోళ్ళు కాదు. సో ఈ కరోనా తర్వాత మనుషుల తాలూకు మైండ్ సెట్ కూడా మారిపోయింది. సినిమాలు చూసే విధానం మారిపోయింది, మనుషుల తాలూకు మైండ్ సెట్ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి కంప్లీట్గా. సో అవుట్ రైట్ అన్నీ మారిపోవడం వల్ల ఇక దానికి ఇంక ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి వెనక్కి మార్చండి అంటే అవ్వదు. సో ఇప్పుడు మారిన పీపుల్ యొక్క మైండ్ సెట్కి తగ్గట్టుగా అడాప్ట్ అయిపోయి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ఇంకా అడాప్ట్ అవ్వలేదు. సో వాళ్ళు మేబీ ఏ జోన్లో ఉండిపోయారో, ఇప్పటికీ కూడా అక్కడే ఆగిపోయారేమో మనకు తెలియదు కదా.
సో వాళ్ళని మరీ టూ మచ్గా క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది నాకు. అంటే ఇన్నాళ్ళుగా నేను చూస్తున్నాను కదా, సో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ వీళ్ళ గురించి వచ్చినవన్నీ చూసినప్పుడు మరి టూ మచ్ హార్ష్గా ఎందుకు వాళ్ళ గురించి అన్న ఒక ఫీల్ కలిగింది. మేబీ దే ఆర్ డూయింగ్ సంథింగ్ బ్యాడ్, బట్ వాళ్ళేమీ సమాజానికి ఎటువంటి హాని చేయట్లే, సమాజానికి ఏం కీడు చేయట్లే. వాళ్ళేమి వాళ్ళ కోసం వాళ్ళు ఏదో చేస్తున్నారు. కూటి కోసం కోటి విద్యలు, కూటి కోసం కోటి తిప్పలు అని కొన్ని సామెతలు ఉంటాయి. అట్లా అన్నమాట. ఏదో తిండి కోసం, ఏదో వ్యూయర్షిప్ కోసం, ఏదో డబ్బుల కోసం వాళ్ళు ఏదో అది చేసుకుంటున్నారు. సో వాళ్ళని మరీ టూ మచ్గా వాళ్ళని ఇట్లాగా ఏమంటారు, ట్రోల్ చేయడం, క్రిటిసైజ్ చేయడం అది ఎందుకో అన్నెసెసరీ అనిపించింది. ఎందుకంటే అందరూ తీసుకోలేరు కూడా. సో అది కూడా ఒకటి ఉంటుంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇష్టం మోస్ట్లీ. ఇప్పుడు ఇన్ కేసు నేను అదే అంట, నేను ఎప్పుడు కూడా మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక పెద్ద ప్రజలకి ఇబ్బంది అయ్యేది ఏదన్నా వాళ్ళ కారణంగా జరిగితే తప్పిస్తే అదర్వైజ్ ఎక్కడా కూడా వాళ్ళ కంటెంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది లేనప్పుడు మోస్ట్లీ వాళ్ళ గురించి అనవసరం మనకి. నేనైతే అదే నమ్ముతాను నేను. సో మోస్ట్లీ వాళ్ళ గురించి అన్నెసరీ అనే ఫీల్ అవుతాను నేనైతే మాత్రం. అంటే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు పేర్లు తీయను కానీ జనరల్గా మా మూవీ కేటగిరీలోనే ఒక అతను ఉన్నాడు. అతన్ని బేసిక్గా కొన్ని చోట్ల ట్రోల్ చేస్తారు, బట్ అతనికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు అతన్ని ఎందుకు చూస్తారన్నది వాళ్ళకే క్లారిటీ ఉంది. మనం క్వశ్చన్ చేయకూడదు, ఆడియన్స్ చాయిసెస్ని మనం క్వశ్చన్ చేయొద్దు. ఇప్పుడు ఆ క్లిక్ బైట్ అనేది పెట్టారు, సరే ఓకే అనుకుంటే తర్వాత మేబీ ఇప్పుడు ఇన్ కేస్ లైక్ ఎట్లా అంటే అది నచ్చలేదు అనుకోండి, చూడడం మానేస్తారు ఆడియన్సే, అంతే. సో ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి ఒక చాయిస్ ఉంది, ఒక ఆప్షన్ ఉంది. వాళ్ళ ఛానలే చూడాలని ఏముంది, వ్లాగింగ్ ఇంకెవరిదైనా చూసుకోవచ్చు. చాలామంది సెలబ్రిటీల వ్లాగింగ్ ఉంది. ఒకప్పుడు నేను ఎప్పుడో చూసేవాడిని, వాళ్ళకి పేర్లు గుర్తురాట్లే నాకు. స్మార్ట్ వాళ్ళ ఏదో పేరు ఉంటుంది, స్మార్ట్ వ్లాగ్స్ అని ఏదో ఉంటుంది. స్మార్ట్ వ్లాగ్సే అనుకుంటా డైరెక్ట్గా వాళ్ళ పేరు కూడా. సో వాళ్ళు పూరి గుడిసెలో ఉండేటోళ్ళు. ఆ వర్షం అది పడుతుంటే గుడిసెల్లోంచి నీళ్లు కారుతుంటే కింద గిన్నెలు అది పెట్టి ఆ వ్లాగ్ అది పెడితే 3-4 లక్షల వ్యూస్ వచ్చినాయి అప్పట్లో వాళ్ళకి, నాకు బాగా గుర్తు. ఆ వచ్చిన డబ్బులతో, యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో వాళ్ళు ఒక చిన్న డాబా ఇల్లు కట్టుకున్నారు ఆ గుడిసె బదులు. వాళ్ళ జీవితం మారిందిగా. అంటే ప్రతి చిన్న వీళ్ళే అప్పుడు 1-2 కామెంట్లు వచ్చినాయి. ఏమని, నేను అవి కూడా చూసా. వీళ్ళే ఇంటికి కన్నాలు పెట్టుకున్నారు, మధ్య మధ్యలో గ్యాప్లు వదులుకున్నారు లోపలికి నీళ్ళు రావడానికి, వీడియో చేసుకోవడానికి అని చెప్పి పెట్టుకున్నారు. పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా కామెంట్లు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ జీవితం మారిందా లేదా అనేది మాత్రమే ఇక్కడ మోస్ట్లీ ఇంపార్టెంట్ అని నేను నమ్ముతా. సో ఏదో బాగా పూరి గుడిసెలో ఉండే ఒక ఫ్యామిలీ ఒక చిన్న ఇల్లు కట్టుకునే స్థాయికి అయితే వచ్చింది కదా. సో నెలకు ఒక ఎంతో కొంత వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నట్టున్నారు ఆ ఛానల్, నాకు తెలిసి. చూద్దాం ఆగండి ఒకసారి. స్మార్ట్ వ్లాగ్స్ అని ఉంటుంది ఆ ఛానల్, ఉన్నట్టుంది. స్మార్ట్ వినోద్ వ్లాగ్స్, గుర్తొచ్చింది. చేస్తున్నారు ఇప్పటికీ, ఏదో కొంచెం ఏదో చేసుకుంటున్నారు లైట్గా. కొన్ని వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, కొన్నిటికి తక్కువ వస్తున్నాయి, పర్లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ మటుకు వాళ్ళు ఉన్నారు. సో మై ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ వీడియో అప్పుడుది బాగా వెళ్ళింది అది. సో నేను చూసిన ఆ వీడియో అది ఎంతో పోయింది. అది 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది అది. ఆ వీడియో నేను ఫస్ట్ చూశాను వీళ్ళ ఛానల్లో. ఆ ఇల్లు లీక్ అవుతుంటాయి, అంటే ఇంటి నుంచి లీక్ అవుతుంటాయి అన్నమాట మొత్తం అన్నీ కూడా. సో భయ్య ఇంట్లోకి నీళ్ళు వచ్చి రాత్రంతా నిద్రలేదు స్వామి అన్న వీడియో అనమాట. 5,40,000 వ్యూస్ ఉన్నాయి దానికి. సో అప్పట్లో వాళ్ళకి బాగుండేది రీచ్, తర్వాత తగ్గిపోయింది, సరే ఓకే. బట్ వాళ్ళ జీవితం కొంచెం మారింది కదా. అట్లా నేను అనేది ఏంటంటే, ఇక్కడ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసేది ఏదో ఒక పర్పస్ మీదే. ఒకడికి డబ్బు అవసరమో, లేదంటే ఒకడికి అది ఏందో వాడికి ఇష్టమో అది చూపించుకోవడం, అట్లా చెప్పుకోవడం, అట్లా వ్యూస్ వస్తే ఇష్టమై ఉండొచ్చు కొంతమందికి. ఆ వ్యూస్ చూసుకొని ఇష్టపడేటోళ్ళు, సరదా పడేటోళ్ళు ఇంకొంతమంది ఉంటారు. సో అందుకే వాళ్ళు మోస్ట్లీ చాలామంది జెన్సీస్ అందరూ కూడా ఇన్స్టాలో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వ్యూస్ ఇంపార్టెంట్. యూట్యూబ్లో సడన్ గ్రోత్ రాదు, ఇన్స్టాలో గట్టిగా వస్తుంది. అందుకే జెన్సీస్ చాలామంది ఇన్స్టాలో ఉంటారు, యూట్యూబ్లో ఉంటారు. వాళ్ళకి వ్యూస్ అంటే సరదా, ఫాలోవర్స్ అంటే సరదా. గ్రోత్ లేట్ అయితే వాళ్ళకి నచ్చదు, అన్ని ఇన్స్టెంట్గా అయిపోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు. సో డిఫరెంట్ ఆలోచన విధానాలు ఉంటాయి మనుషులకి. దట్స్ అప్ టు దెమ్. అదే చెప్తున్నా కదా. ఎండ్ ఆఫ్ ది డే నేను అదే అంట. ఇప్పుడు కల్కి 2 రివ్యూ టైంలో పూల చొక్కాకి ఒక 30,000 మంది అన్సబ్స్క్రైబ్ అయినప్పుడు నన్ను మైదర్ వైఫ్లో చాలామంది అడిగారు దాని గురించి వీడియో చేయమని. నేను దాని గురించి ఎప్పుడు చేయలే, దాని గురించి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పీపుల్స్ చాయిస్. పీపుల్ ఆ రివ్యూ చూసి కూడా లైక్ చేశారంటే ప్రాబ్లం లేదు.
అంతే. పీపుల్ లైక్ చేయలేదు. అది వాళ్ళు ఏం చేయాలో అది చేశారు అయిపోయింది. అదే అంటున్నా. ఇప్పుడు బార్బెల్‌ది కూడా కొంతమంది పీపుల్ లైక్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న ఆడియన్ బేస్ అట్లాంటిది. ఆయనకున్న ఆడియన్ బేస్ ఏంటి? ఇప్పుడు ఈరోజు 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్ ఈ టైంలో తిట్టుకున్నా కూడా బార్బెల్‌ని మళ్ళీ నెక్స్ట్ టైము 'డ్రాగన్‌కో' లేదంటే 'రాకా'కో వాళ్ళే ఎళ్తారు కొంతమంది. ఈ నెగెటివ్ రివ్యూ చెప్తే దాన్ని హైలైట్ చేద్దామని చెప్పి. 'డ్రాగన్‌ని తొక్కుదాం, రాకాని తొక్కుదాం' అని చెప్పి. సో ఇది బేసిక్‌గా ఇంతకు ముందు నుంచి ఇట్లా జరుగుతూ వచ్చింది. సో గేమ్ చేంజర్‌కి చేశారు మీరు, దేవరాకి చేశారు మీరు అని చెప్పి ఇట్లా వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని, వీళ్ళలో వీళ్ళు ఆ నెగటివిటీకి ఒక ఏమంటారు ఇప్పుడు నెగటివిటీని ప్రచారం చేయడానికి ఒక అస్త్రం కావాలి కాబట్టి దే ఆర్ యూజింగ్ బార్బెల్ అంతే. అంతకుమించి చేయట్లేదు. ఆయనకున్న క్రిటికల్ మైండ్ సెట్‌ని వీళ్ళు అస్త్రం కింద వాడుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే అది కూడా పీపుల్ చాయిసే. వాళ్ళని చూడొద్దు అనడానికి లేదు మనకి. ఇంకొకటి వీళ్ళు కూడా వీళ్ళకి అర్థం కావట్లే. సో బార్బెల్‌కి వచ్చే ఆడియన్స్ అంతా కూడా అతను అదేదో ట్వీట్ చూశాను నేను. ఏమని గ్రేట్ ప్రీ వెయిటింగ్ షో సినిమాకి టికెట్లు బుక్ చేయండిరా అని చెప్పి పెట్టాడు థంబ్‌నెయిల్ మీద. 2.5 లాక్ వ్యూస్ వచ్చినాయి. ఎంతమంది బుక్ చేసేసారు టికెట్లు అని చెప్పి చెప్పారు. లాజికే కదా! సో ఆయన ఆడియన్స్‌లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్లా ఉంటారు. ఆయన కనెక్ట్ అయినోళ్ళు ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ అది సినిమాటిక్ సక్సెస్‌ని డిసైడ్ చేస్తదని నేను నమ్మను. అది పాయింట్. అంతే ఎండ్ ఆఫ్ ది డే రివ్యూవర్లు బేసిక్‌గా సినిమా యొక్క సక్సెస్‌ని పూర్తి స్థాయిలో డిసైడ్ చేయలేరు. సినిమా యొక్క ఫెయిల్యూర్‌ని పూర్తి స్థాయిలో డిసైడ్ చేయలేరు. సో అలాగా ఆయన ఆడియన్స్ డిసైడ్ అవ్వాలి. ఆయన చూడాలా వద్దా అనేది. ఈళ్ళకి అంతే. ఈ లచ్చక టీవీ విషయంలో కూడా అంతే నేననేది. వీళ్ళకి వీళ్ళు డిసైడ్ అవ్వాలి. వీళ్ళకి వీళ్ళు డిసైడ్ అయితేనే బావుంటది. సో అంతే. అది నా ఫీల్. సో ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నా. ఇక నిన్న బేసిక్‌గా ఈయన 'ఆర్యన్ కెల్విన్' కోసం చేశాను కదా! ఇన్‌స్టాలో నాకొకరు మెసేజ్ పెట్టారు. బ్రో వీళ్ళ గురించి కూడా చేయండి బ్రో అని చెప్పి. మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ పెట్టారు నాకు ఇన్‌స్టాలో. ఒకరే పెట్టారులెండి. ఎందుకు జెన్యూన్‌గా చెప్పుకుందాం. ఓ 10 మంది, 100 మంది పెట్టారని కాదు. ఒకరే పెట్టారు. సో అవును నిజమే కదా! ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నాను కదా! మర్చిపోతున్నాను. సరే ఇప్పుడు చేసేద్దాంలే అని చెప్పి ఫైనల్‌గా ఇప్పుడు చేశా. సో అది మ్యాటర్ అనమాట. సో అలాగా లచ్చక్క టీవీ అనే కాదు ఎవరైనా సరే లెట్ దెమ్ లివ్ అంటిల్ అన్లెస్ వాళ్ళ కారణంగా సొసైటీకి ఏదన్నా ప్రాబ్లమ్ అయితే తప్ప. నేను ఈవెన్ దొరసాయి తేజ విషయంలో కూడా నేను అదే అంటా. తను చేసిన దాని వల్ల అక్కడ ఏమీ మారిపోదు. తనని అనడం తప్ప అక్కడ ఏమీ మారింది ఏమి ఉండదు అక్కడంతా కూడా. సో అది మ్యాటర్. సో తను అక్కడ ఆ వీడియో చేయడం వల్ల ఇక్కడ ఏం మారింది ఏట్లేదు. తనకు అనిపించింది తను చెప్పడం వల్ల ఇక్కడ ఏం మారదు. ఎండ్ ఆఫ్ ది డే ఏం జరగాలి అదే జరుగుతుంది. శిక్ష పడాలంటే పడుతుంది, లేదంటే లేదు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ బండి భగీరథ ఎటుపోయాడంటే తెలీదు. జైలుకి వెళ్ళాడు అంతవరకు ఓకే. తర్వాత మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారో తెలీదు. బయటకు వచ్చింది మీడియాలోకి వస్తుందో లేదో తెలీదు. బయటకు వచ్చినట్టు బయటకు వస్తుందో లేదో తెలియదు మ్యాటర్. అంతే మనం ఏంటంటే ఇన్స్టెంట్ హడావిడి, ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా అంతే. సో అందుకే లెట్ ద పీపుల్ డిసైడ్ అంటున్నా. లెట్ ద పీపుల్ డిసైడ్. సో అది నా పాయింట్ అంతే. అంతకుమించి ఇంకేయట్లేదు. సో వీళ్ళని కూడా వాళ్ళ మటుకు వాళ్ళని ఉండనిద్దాం అన్నట్టు నాకు అనిపించింది. ఇట్స్ నాట్ సపోర్ట్ టు దెమ్. వాళ్ళకేం సపోర్ట్ అని చేయట్లే. అవి చూసినప్పుడు నాకు చిరాకే వేసింది. నేను చూడటం మానేస్తా అంతే. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇది బెస్ట్ ఆప్షన్. నాకు ఒకరు నచ్చలేదు, వాళ్ళ కంటెంట్ నచ్చలేదు అన్నప్పుడు నేను వాళ్ళని చూడను. నేనైతే ఇదే చేస్తా. ఎందుకంటే నాకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి. నాకు నచ్చని ఛానల్ని కూడా నేను చూసి వీళ్ళు ఇట్లా ఉండాలి వాళ్ళు అట్లా ఉండాలని నేను ఎందుకు డిసైడ్ చేయాలి? నాకు నచ్చకపోతే నేను చూడను. అంటే అన్లెస్ అదే చెప్తున్నా వాళ్ళ వల్ల పీపుల్కి ఏదైనా ఒక రియల్ ఇష్యూ ఉంటే తప్పిస్తే ఈ నందూస్ వాళ్ళు ఉంది, ఆవిడ ఉంది, ఆయన ఉన్నాడు, మధుకర్ గారు, నందన గారు ఉన్నారు. వీళ్ళు చేసిన దానివల్ల చాలామందికి ఇబ్బంది, చాలామంది సఫర్ అవుతారు, డబ్బులు కట్టి నష్టపోతారు. డబ్బులు కట్టి వాళ్ళకి ఏదైతే రావాలని డబ్బులు కడతారో అవి రావు. సో అలాంటి దాని గురించి మాట్లాడచ్చు మనం అంతే. ఇప్పుడు ఎవరెవరి గురించో మాట్లాడటం వల్ల మోస్ట్లీ ఉపయోగం లేదు. అది నా పాయింట్ అంతే. అంతకుమించి ఇంకేయట్లేదు. వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు అన్న పాయింట్ ఉంది. వాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు వ్యూస్ వస్తాయి? పీపుల్కి వాళ్ళు నచ్చకపోతే అంటే అన్లెస్ పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు ఎందుకు చూస్తారు? ఒక 2 వీడియోలు చూస్తారు పోనీ, 3 వీడియోలు చూస్తారు పోనీ, 30 వీడియోలు ఎందుకు చూస్తారు? 300 వీడియోలు ఎందుకు చూస్తారు? చూడరు కదా. సో అది అర్థం చేసుకుంటే బెటర్ అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. ఇది నా అభిప్రాయం. అంతే. మీకేమనిపించిందో చెప్పండి ఈ ఇష్యూ మీద కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవరస్ మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై. మీరు కూడా ఏదైనా ఒక టాపిక్ గురించి అడగాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నాకు వీడియో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై.